హలో మిత్రులారా, ఈరోజు మీకు ఒక అద్భుత సన్నివేశాన్ని చూపించబోతున్నాను. అది ఎందులో నుంచి అంటే మనుస్మృతి 4వ అధ్యాయం నుంచి విచిత్ర ఒక సన్నివేశాన్ని చూపించబోతున్నాను. కొన్ని శ్లోకాలను మీకు చూపించబోతున్నాను. అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు చూసేయండి. ఒక మనిషిగా ఎలా బ్రతకాలో ఈ యొక్క మనుస్మృతి అనేది తెలియజేస్తుంది అనమాట. అందులో 61వ శ్లోకం మనం చూసుకున్నట్లయితే, నీరు త్రాగుచున్న ఆవును, పాలు కుడుచున్న దూడను గాని నివారించరాదు. ఊరల దూడల పాలు కుడుచుచున్నప్పుడు వారికి చెప్పరాదు. అట్లే ఇంద్రధనుస్సున ఆకాశంలో చూసి దానిని తరువులకు చూపించరాదు. ధార్మికులు లేని గ్రామంలో, వ్యాధులు ప్రబలిన గ్రామంలో చాలా కాలం పర్వతమందు నివసించకూడదు. ఒంటరిగా ఊరికి వెళ్ళకూడదు. సూదుడేలు రాజ్యంలో, ధార్మిక జనం లేని రాజ్యంలో, పాషాండులు మొదలగు వారున్న గ్రామంలో, అంత్యజాతి వారు విశేషంగా బాధపెట్టు గ్రామంలో నివసించకూడదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, కొంతమంది ఒకప్పుడు రాజులు శూద్రులుగా ఉండేవారు కాబట్టి ఆ రాజ్యంలో వీళ్ళు ఉండకూడదు అనమాట. ఎవరు ఉండకూడదు అంటే బ్రాహ్మణులు, మిగతా వర్గం వారు, అంటే శూద్రుడేళ్ళ రాజ్యంలో వీరు ఉండకూడదు. అందుకే వాళ్ళని శూద్రుల్ని రాజులుగా చేసేవాళ్ళు కాదు. అలాగే ఆ శ్లోకం సంఖ్య ఏదన్నట్లు మనం చూసుకున్నట్లయితే, శ్లోకం సంఖ్య 81 మనుస్మృతి 4వ అధ్యాయం. ఇందులో ఏముందో మనం చూసేద్దాం. భ్రష్టులతోనూ, చండాలులతోనూ, బానిసలతోనూ, మురుకులతోనూ, ధనం మొదలైన కారణాల వల్ల గర్వించు వారితోనూ, చాకలి వారితోనూ, మొదలగు వారితోనూ, నీచ జాతులతోనూ ఒక చోట కూడి ఉండరాదు. చాకలి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. చండాలు ఉంటే వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. ఇది 2వ పాయింట్. శూద్రులకు జ్ఞానోపదేశం చేయకూడదు. జ్ఞానోపదేశం చేస్తే వాళ్ళు మనల్ని తంటారు కాబట్టి జ్ఞానోపదేశం చేయకూడదు. వాళ్ళని శూద్రుల్ని ఎప్పుడు మొబ్బుగానే ఉంచాలి. శూద్రుల్ని ఎప్పుడు శూద్రుగానే ఉంచాలి. శూద్రుల్ని ఎప్పుడు అనగారిన వర్గంగానే ఉంచాలి. జ్ఞానోపదేశం చేయకూడదు. అస్సలు ఉచ్చిష్టాన్ని పెట్టకూడదు. అట్లే అతనికి ధర్మ విషయాలను ఉపదేశించకూడదు. ఇంకా వ్రతాలను చెప్పకూడదు. శూద్రునకు ధర్మాన్ని కానీ వ్రతాలను కానీ చెప్పితే అతడు అసంవృత్తం అనే నరకానికి పోతాడు. ఇది ఇప్పుడు గొల్లెట్టండి. ఇప్పుడు ధర్మరక్షకుల్ని, మన హైందవ ధర్మరక్షకుల్ని కొన్ని ఛానల్ ఉంటారు కదా, వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి మీరే చెప్పండి. ధర్మం పోతుందో, ధర్మం కాపాడండు, ధర్మం నశించిపోతుందో అని లబోదిబం అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే శూద్రుడికి అసలు ధర్మోపదేశమే చేయకూడదని ఉంది. ఇప్పుడు వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? సరే, అదంతా వదిలేద్దాం. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. నెక్స్ట్ 100వ శ్లోకం. 100వ శ్లోకం ఏంటంటే, వేదాన్ని అస్పష్టంగా చదవరాదు. శూద్రుల ముందు చదవకూడదు. ఇప్పుడు చూసుకోండి, వేదము శూద్రుల ముందు చదవకూడదు. గుర్తుపెట్టుకొని మీరు పాటించండి. వేదం శూద్రుల ముందు చదవనుకో, తర్వాత ఏమవుతుందో వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలియదు.